హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో గైడ్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఒక ఫ్రీ ప్రాజెక్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను, ఫ్రాక్షన్ ఏఐ అనే టెస్ట్నెట్. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే బేసిక్గా మీరు ఏజెంట్స్ అనేది క్రియేట్ చేయాలి. ఏజెంట్స్ క్రియేట్ చేస్తే వాటంతటిగా అవే బ్యాటిల్స్ అనేది ఉంటుంది. లైక్ మీకు ఏంటంటే ఏజెంట్స్కి బ్యాటిల్స్ అనేది ఉంటుంది. ఆ బ్యాటిల్లో ఎవరు విన్ అయితే వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. సో అట్లా మీరేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ ఫ్రాక్షన్ ఏఐలో వచ్చేసి ఏజెంట్స్ అనేది క్రియేట్ చేసి యాక్టివేట్ చేస్తే చాలు. లైక్ 10 గేమ్స్ 20 గేమ్స్ అనేది నెంబర్ ఇచ్చేసి కౌంట్ ఇచ్చేసి వదిలేస్తే అవే బ్యాటిల్ చేసుకొని తర్వాత ఎవరు విన్ అయితే వాళ్ళకి పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే టెస్ట్నెట్లోనే రన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఈ ప్రాజెక్ట్ ఫండింగ్ చూసుకుంటే 6 million ఫండింగ్ అనేది ఉంది. ఇక్కడ వీళ్ళు ప్రీ సీడ్ రౌండ్ అయితే క్లోజ్ చేశారు. ఇంకా సీడ్ రౌండ్ కూడా అవ్వలేదు, నెక్స్ట్ సీడ్ రౌండ్ వస్తుంది. సో ఈ లైక్ ఏంటంటే ప్రీ సీడ్ రౌండ్లోనే 6 million అనేది వచ్చింది. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు నెక్స్ట్ సిరీస్ ఏలో, సీడ్ రౌండ్లో, సిరీస్ బిలో అట్లా. సో ఒక 10 to 15 million అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్ నుంచి ఫండింగ్ అయితే. అండ్ మీరు ఎవరైతే ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఏంటంటే సింపుల్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే బాట్స్ అంటే అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయకుండా న్యూ వాలెట్స్ క్రియేట్ చేసుకొని ఒక్కొక్కళ్ళు 100 వాలెట్స్ 200 వాలెట్స్ తోటి పార్టిసిపేట్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే లిమిట్ చేయడానికి వాళ్ళందరినీ మినిమం క్రైటీరియా అనేది పెడుతున్నారు. వీళ్ళు ఏం పెట్టారంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇథీరియం మెయిన్నెట్లో కానీ బేస్ మెయిన్నెట్లో కానీ మీకు ఇథీరియం బ్యాలెన్స్ అనేది 0.005 ఇథీరియం అనేది ఉండాలి. లైక్ ఏంటంటే డాలర్స్లో వచ్చేసి లైక్ $13 or $14 అనేది మీకు బేస్లో కానీ లేదంటే ఇథీరియం మెయిన్నెట్ నెట్వర్క్లో కానీ మీకు ఫండ్స్ అనేది ఉంటే మాత్రమే మీరు ఈ టెస్ట్నెట్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ ఫండ్స్ ఉంటే మీరు డైరెక్ట్గా చేసేయచ్చు. ఒకవేళ మీకు ఫండ్స్ లోడ్ ఒకవేళ లేకపోతే ఎక్స్చేంజెస్ నుంచి విత్డ్రా చేసుకోండి. మీ మెటామాస్క్ వాలెట్కి విత్డ్రా చేసుకొని జస్ట్ హోల్డ్ చేసే చాలు. మీకేం ₹1 కూడా కట్ అవ్వదు అందులో నుంచి. అంతా టెస్ట్నెట్లోనే అయిపోద్ది. మీ జస్ట్ ఏంటంటే ఆ అమౌంట్ ఎందుకంటే జస్ట్ మీరు హోల్డ్ చేసుకుంటే చాలు. మీరు బాట్ కాదు హ్యూమనే అని చెప్పడానికి ఆ మినిమం క్రైటీరియా అయితే వాళ్ళు అయితే పెట్టారు. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరి దగ్గర అయితే మీకు 0.005 ఇథీరియం ఉందో వాళ్ళైతే ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ మీరు లేదు బ్రో మా దగ్గర మేము ఇంట్రెస్టెడ్గానే ఉన్నామంటే ఎక్స్చేంజెస్ నుంచి నేను చెప్పినట్టు ఎక్స్చేంజెస్ నుంచి విత్డ్రా పెట్టుకోవడానికి ట్రై చేయండి. బేస్ నెట్వర్క్లో పెట్టుకున్నా సరిపోద్ది. బేస్ నెట్వర్క్లో అయితే మీకు తక్కువ ఫీజుతో అడే అయిపోద్ది అది ప్రాసెస్ అయితే. అండ్ ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు వీడియోకి కావాల్సిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఒకసారి అక్కడి నుంచి చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే లింక్ అయితే ఓపెన్ చేయండి. లింక్ అయితే ఓపెన్ చేశాక మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే ఇది ఇట్లా వస్తుంది. మీకు ఇక్కడ వాలెట్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఒకసారి మెటామాస్క్, ర్యాబీ వాలెట్ అవి వర్క్ అవ్వట్లేదు కనెక్ట్ చేస్తున్నప్పుడు. మీరు ఒకవేళ మీ దగ్గర OKX వాలెట్ ఉంటే OKX వాలెట్ యూజ్ చేసుకోండి. ఒకవేళ లేదు బ్రో మా దగ్గర OKX లేదనుకుంటే మీరు మెటామాస్క్ 12 words మీరు OKX వాలెట్ అనేది డౌన్లోడ్ చేసుకొని అందులో ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత OKX అనేది కనెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి 1,90,000 మెంబర్సే ఉన్నారు. 1,89,000 కరెక్ట్గా చెప్పాలంటే 1,89,000 మెంబర్సే ఉన్నారు. సో అందరినీ లిమిట్ చేసేసారు ఈ మినిమం క్రైటీరియా అనేది పెట్టేసి. సో మీరైతే చేయడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువ పాయింట్స్ కనుక కలెక్ట్ చేస్తే మీకు మంచి రివార్డ్స్ అయితే వస్తుంది. సో తర్వాత మీరు డాష్బోర్డ్లోకి వచ్చేసి ఇక్కడ క్రియేట్ న్యూ ఏజెంట్ ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఏజెంట్ నేమ్ అనేది అయితే మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏజెంట్ నేమ్ అనేది ఏదో ఒకటి యూనిక్గా ఇవ్వాలి. మీరు కాకపోతే ఆల్రెడీ ఎవరన్నా ముందు యూజ్ చేసి ఉంటే మీకు అవ్వదు. సో మీరు ఏదన్నా యూనిక్గా పెట్టడానికి ట్రై చేయండి యూజర్ నేమ్ని. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఇథీరియం బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఇథీరియం బ్యాలెన్స్ అంటే ఏదో అనుకోమాకండి, సెపోలే ఇథీరియం, లైక్ ఏంటంటే టెస్ట్నెట్ టోకెన్స్ అనమాట. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇథీరియం సెపోలియో ఫాసెట్ అనేది మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు గూగుల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి. సో ఇక్కడ మీకు పైన ఇథీరియం సెపోలియో అనేది పెట్టేసుకొని నెట్వర్క్లో, అండ్ కిందన వచ్చేసి మధ్యలో వాలెట్ అడ్రస్ అనేది ఇవ్వాలి. మీ మెటామాస్క్ వాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో అది కాపీ చేసుకొని పేస్ట్ చేసి తర్వాత ఇక్కడ రిసీవ్ అనేది కొట్టండి. కొట్టేసాక మీకు 0.05 సెపోలియో ఇథీరియం అనేది అయితే మీ వాలెట్కి అయితే క్రెడిట్ అయిపోద్ది. అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒకవేళ మీ వాలెట్లో ఆల్రెడీ 0.001 ఇథీరియం కనుక మీ ఇథీరియం మెయిన్నెట్లో ఉంటే మీరు డైరెక్ట్గా ఈ ఆల్చమీ ఫాసెట్ అనేది ఒకటి ఉంటుంది వెబ్సైట్. ఆ వెబ్సైట్లోకి వచ్చేసి జస్ట్ మీరు ఒకవేళ ఒక అకౌంట్ లేకపోతే సైన్ అప్ అవ్వండి. ఒకవేళ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోయాక నెక్స్ట్ స్క్రీన్ అయితే మీకు ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక మీకు మధ్యలో అక్కడ వాలెట్ అడ్రస్ ఇచ్చేసి ఆ గ్యాప్లో తర్వాత వచ్చేసి ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేసి సెండ్ మీ అనేది కొట్టేస్తే మీకు ఇథీరియం వస్తుంది 72 hours లైక్ 3 days ఒకసారి అట్లా మీకు 0.1 ఇథీరియం అయితే వస్తుంది ఫాసెట్. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్
నెక్స్ట్ ఇక్కడ మీరు మీ వాలెట్లో ఫండ్స్ ఎంత ఉన్నాయో అంత ఫండ్స్ మీకు షోయింగ్ లైక్ స్టార్టింగ్ బ్యాలెన్స్ అనేది ఉంది కదా ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ అని. సో అక్కడ అవైలబుల్ బ్యాలెన్స్లో మీకు వాలెట్లో ఫండ్స్ అనేది చూపిస్తుంది మీరు ఒకవేళ ఫాస్ట్గా క్లెయిమ్ చేసుకుని ఉంటే. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ మీరు ఎంతో కొంత అమౌంట్ అనేది ఎంటర్ చేయండి మీ వాలెట్లో బ్యాలెన్స్ని బట్టి. ఒకవేళ మీ దగ్గర 0.1 ఉంటే లైక్ 0.01 కానీ అట్లా మీరు ఇష్టం వచ్చినంత అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. లైక్ 0.01 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో తర్వాత వచ్చేసి అక్కడ పైన జనరేట్ విత్ ఏఐ అని ఉంది కదా, అదేదో ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ క్యాప్చా వెరిఫికేషన్ దగ్గర మీరు క్యాప్చా కొంచెం చూసి జాగ్రత్తగా కొట్టండి. కొట్టేశాక క్రియేట్ న్యూ ఏజెంట్ అని కింద ఆప్షన్ ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఏ వాలెట్ అయితే కనెక్ట్ చేశారో సేమ్ అదే వాలెట్కి మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది. లైక్ ఏంటంటే ట్రాన్సాక్షన్ అనమాట. ఆ ట్రాన్సాక్షన్ అయితే మీరు కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసాక మీకు నెక్స్ట్ మీ ఏజెంట్ ఏదైతే ఉందో ఆ ఏజెంట్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎన్ని ఏజెంట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. అర్థమైంది కదా, 100 ఏజెంట్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ప్యారలల్గా 2 రన్ అవుతాయి ఎట్ ఏ టైం అనమాట. ఒకేసారి 2 రన్ అవుతాయి. సో అట్లా మీరు ఇంకో ఏజెంట్ కూడా క్రియేట్ చేసుకోండి. అట్లా ఎన్ని ఏజెంట్స్ అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 2 డెమో అయితే చూపిస్తాను. జస్ట్ మీరు అక్కడ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ క్రియేట్ న్యూ ఏజెంట్ అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సేమ్ అంతే వస్తుంది స్క్రీన్ మీకు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ యూనిక్గా ఏదో ఇంకో నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి, యూజర్ నేమ్ అనేది. లైక్ ఇచ్చేసాక ఇక్కడ స్టార్టింగ్ బ్యాలెన్స్లో మీకు మీ దగ్గర వాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు ఎంతో కొంత ఇచ్చేసి కింద జనరేట్ విత్ ఏఐ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సేమ్ ఇందాట్లానే ప్రాసెస్ అనేది క్యాప్చా వెరిఫికేషన్ అనేది పైన ఏదైతే క్యాప్చా ఉందో అదైతే మీరు కరెక్ట్గా చూసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక క్రియేట్ ఏజెంట్ కొట్టేస్తే మీకు సేమ్ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది మీకు వాలెట్లో ట్రాన్సాక్షన్ అనేది వచ్చేసాక మీకు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసాక మీకు లైక్ ఏంటంటే సెకండ్ ఏజెంట్ కూడా యాడ్ అయిపోద్ది. ఇక్కడ మన స్క్రీన్లో చూపించినట్టు 2 ఏజెంట్స్ అయితే యాడ్ అయిపోయినాయి. ఈ 2 ఏజెంట్స్ని మీరు యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి రోజుకి ఒకసారి అట్లా. సో మీరు ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి, డియాక్టివేట్ అయింది, ఇన్యాక్టివ్లో ఉంది, అట్లా చెక్ చేసుకోవాలి అంటే ఏం లేదు, సింపుల్. కింద మీకు కనిపిస్తుంది కదా ఎనేబుల్ ఆటోమేషన్ అని గ్రీన్ కలర్లో అట్లా కనిపిస్తుందంటే మీ ఏజెంట్ అనేది రన్ అవ్వనట్టు గుర్తుపెట్టుకోండి. గ్రీన్ కలర్లో ఉంటే రన్ అవునట్టు, ఎనేబుల్ ఆటోమేషన్ అని గ్రీన్ కలర్లో ఉంటే రన్ అవునట్టు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎనేబుల్ ఆటోమేషన్ అనేది మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఇందాక మీరు ఎంతైతే బ్యాలెన్స్ అనేది ఇచ్చారో అమౌంట్ అంతా ఇక్కడ మీకు అవైలబుల్ బ్యాలెన్స్లో చూపిస్తుంది. అందులో నుంచి మీరు ఎంతో కొంత అమౌంట్ లైక్ 0.01 కానీ 0.02 కానీ అట్లయితే మీరు ఎంటర్ చేసుకోండి. నేను ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి నా దగ్గర నేను ఎక్కువ అమౌంట్ అయితే ఎంటర్ చేశాను. సో అట్లయితే మీరు ఎంటర్ చేసుకోండి 0.01 అట్లా మీ దగ్గర వాలెట్లో అవైలబుల్ బ్యాలెన్స్ ఉన్న దాన్ని బట్టేసి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఫీ స్టైర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫీ స్టైర్లో 3 ఆప్షన్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే 0.001 ఇథీరియం అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను ఫీ స్టైర్లో. అండ్ కింద వచ్చేసి మ్యాక్సిమం గేమ్స్, ఆ మ్యాక్సిమం గేమ్స్లో 5 నుంచి స్టార్ట్ అయ్యింది. 5 నుంచి మీరు ఇష్టం వచ్చినంత కౌంట్ పెట్టుకోవచ్చు. సో తర్వాత కింద వచ్చేసి క్యాప్చా వెరిఫికేషన్ ఇచ్చేసాక ఎనేబుల్ ఆటోమేషన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆటోమేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సేమ్ అట్లానే సెకండ్ ఏజెంట్ ఏదైతే ఉందో ఏజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ను కూడా మీరు సేమ్ ప్రాసెస్లో మీ దగ్గర వాలెట్ బ్యాలెన్స్ని బట్టి మీకు వాలెట్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ మీరు ఏదైతే అమౌంట్ లోడ్ చేశారో మీ ఏజెంట్కి స్టార్టింగ్లో ఫస్ట్ స్క్రీన్లో చూపించాను కదా అమౌంట్ని లోడ్ చేసేది ఈ ఏజెంట్ యూజర్ నేమ్ అవి క్రియేట్ చేసేటప్పుడు ఆ అమౌంట్ ఇక్కడ మీకు చూపిస్తుంది స్క్రీన్లో. ఇది మీ వాలెట్ బ్యాలెన్స్ కాదు, మీరు అది గుర్తుపెట్టుకోండి. సో సేమ్ అట్లా మీరు యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసేసుకున్నాక ఇక్కడ ఫ్రాక్టల్స్ అని ఉంది కదా, ఫ్రాక్టల్స్ డాష్బోర్డ్లోకి వచ్చేసి ఫ్రాక్టల్స్లోకి వచ్చేసి మీకు టోటల్ ఎర్నింగ్స్ అంటే మీకు ఓవరాల్గా మీరు ఎన్ని డేస్ నుంచి అయితే వర్క్ చేస్తున్నారో దీని మీద అన్ని పాయింట్స్ ఎన్నైతే వచ్చినాయో అన్ని పాయింట్స్ ఇక్కడ మీకు టోటల్లో కనిపిస్తాయి. అండ్ ఒకవేళ మీకు 2 డే ఎర్నింగ్స్లో వచ్చేసి మీకు ఈరోజు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అనేది మీకు కనిపిస్తుంది. సో మీరు ఏంటంటే 24 అవర్స్కి ఒకసారి వచ్చేసి ఇక్కడ జస్ట్ ఒకవేళ గ్రీన్ కలర్లో ఉంటే మీరు వాటిని ఎనేబుల్ ఆటోమేషన్ అనేది క్లిక్ చేసి గేమ్స్ అనేది ప్లే చేయడానికి వాటిని అయితే ఏజెంట్స్ని అయితే యాక్టివేట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అవే ఆడుకుంటూ ఉంటాయి. లైక్ గేమ్స్ అనేది ఆడుతూ ఉంటాయి, మీకు పాయింట్స్ అనేది జనరేట్ చేస్తూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ మీరు కంప్లీట్ చేస్తే మీకు ఎక్కువ పాయింట్స్ కనుక మీరు ఎర్న్ చేయగలిగితే మీకు మంచి రివార్డ్ అనేది వస్తుంది. సో ఎందుకంటే టెస్ట్నెట్ కాబట్టి ఇంకా మ్యాక్సిమం టెస్ట్నెట్ యూజర్స్కి ఇంకా ఏమి యాక్టివిటీస్ లేవు ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి. సో పక్కాగా రివార్డ్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఎంత వస్తుంది బ్రో అంటే అది మనం ఇప్పుడే గెస్ చేయలేము. సో ఫ్యూచర్లో అనేది లైక్ ఏంటంటే కొన్ని రోజులు ఆగాక ఇంకా మంచిగా ఫండింగ్ రేస్ చేస్తే అప్పుడైతే మనం గెస్ చేయొచ్చు ఎంత రివార్డ్స్ వస్తుంది ఏంటి అని. సో అంతే గెస్ వీడియో అయితే ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి.